మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉండగా వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఆమె ఆస్తుల విలువ 500 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. నగరిలో ఇంటితో పాటు చెన్నై, హైదరాబాద్ లోనూ విలాసవంతమైన విల్లాలు, 2 కోట్లు ఖరీదు చేసే కార్లున్నాయట. తన ఆస్తుల గురించి వస్తున్న వార్తల మీద రోజా స్పందించారు. చాలా కాలం తర్వాత రోజా నటించిన సినిమా లెనిన్ పాండియన్ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. యాక్టింగ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే చెన్నై, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నట్లు వివరించారు రోజా. ఇక నగరిలో ఉన్న ఇంటిని అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కట్టించుకున్నానని, అప్పటికి ఇంకా మంత్రి పదవి రాలేదని చెప్పుకొచ్చారు. వీటితో పాటు 2 కోట్లు విలువైన లగ్జరీ కార్లు, 10 కోట్లు పలికే భూములున్నాయని తన ఆస్తుల చిట్టా మొత్తం బయటపెట్టారు. ఇక తన మంత్లీ మెయింటెనెన్స్ కి 5 లక్షలు అవసరం అంట. నెలకు 5 లక్షలు సంపాదించుకుంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చని తెలిపారు. 2019లో ఫ్యాన్ గుర్తుపై నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో భారీగా సంపాదించుకున్నారని ఆరోపణలొచ్చాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాలతోనే ఆమె 100 కోట్ల వరకు వెనకేసుకున్నారనే టాక్ ఉంది. ఇక ఆమె మంత్రిగా పనిచేసిన సమయంలోనూ చాలా ఆరోపణలొచ్చాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పట్లో టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసులో రోజాను అరెస్టు చేస్తారనే ప్రచారమూ జరిగింది. ఆస్తుల విషయంలో రోజా చెబుతున్నది నిజమా, ఆరోపణలు వాస్తవమా అనేది సిఐడి విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.